Hey guys, welcome back to video class. మనం లాస్ట్ వీడియోస్లో ఇంట్రొడక్షన్ టు కంపెనీస్ యాక్ట్ 2013 యాజ్ వెల్ యాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇన్ రిలేషన్ టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూసాము. సో మనం ఇవాల్టి వీడియోలో కంపెనీ సెక్రటరీ గురించి చూద్దాం. ఓకే, సో కంపెనీ సెక్రటరీ అంటే ఎవరు, వాళ్ళని ఎలా అపాయింట్ చేస్తారు, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళ లయబిలిటీస్ ఏంటి, ఓకే, అండ్ సెక్రటరీ ఇన్ ప్రాక్టీస్ అంటే ఎవరు, ఎలా ఉంటుంది ఆ ప్రొసీజర్ అంతా, సో అవన్నీ చూద్దాం. ఓకే, యా. The word secretary is derived from the Latin word secretarius, means confidential officer. So confidentiality అంటే something which we do in secret. ఓకే, సో రహస్యంగా చేసేది. రహస్యంగా ఏం చేస్తాం మనం, మన బిజినెస్ సీక్రెట్ బయటికి రివీల్ చేయము, అలాగే మన బిజినెస్ రిలేటెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయము. సో అలా చాలా ఉంటాయి మనకి. సో ఆ కాన్ఫిడెన్షియల్ వర్క్ అంతా ఒక కాన్ఫిడెన్షియల్ ఆఫీసర్ టేకప్ చేయాలి, అండ్ ఆ వర్క్ చేసే ఆఫీసర్ని సెక్రటరీ అంటారు. Okay, the company secretary is one of the principal officers with necessary qualifications to undertake secretarial work and management of the affairs of the company as per provisions of Company Secretary Qualifications Rule 1975. So ఈ రూల్ ప్రకారంగా, ఈ లా ప్రకారంగా ఎవరైతే సెక్రటేరియల్ వర్క్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఒక కంపెనీలో చేస్తారో వాళ్ళని కంపెనీ సెక్రటరీ అంటారు. ఓకే, సో యాజ్ పర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 క్లాస్ సి ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ యాక్ట్ 1980, సో మనకి కంపెనీస్ యాక్ట్ 2030లో కూడా డెఫినేషన్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ అంటే వాళ్ళు ఈ రెఫరెన్సే ఇచ్చారు. ఓకే, కంపెనీ సెక్రటరీస్ యాక్ట్ 1980 వాళ్ళు ఇచ్చిన డెఫినేషనే ఇందులో కూడా కన్సిడర్ చేశారు. సో ఏమంటున్నారు, కంపెనీ సెక్రటరీ మీన్స్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్ అండర్ ద యాక్ట్. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, ఆ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే అసోసియేట్ అయి ఉన్నారో వాళ్ళని కంపెనీ సెక్రటరీ అంటారు, ఎవరైతే ప్రాక్టీస్లో ఉన్నారో. ఓకే, ఏ కంపెనీ సెక్రటరీ ఈజ్ అ ప్రిన్సిపల్లీ అన్ ఎంప్లాయీ ఈవెన్ దో హీ హోల్డ్స్ వెరీ హై ర్యాంక్. సో సెక్రటరీ అనగానే చాలా హై ర్యాంక్ అనేసి అనుకుంటున్నాం, కానీ ఈవెన్ హీ ఈజ్ అన్ ఎంప్లాయీ, ఒక పెయిడ్ ఎంప్లాయీయే కంపెనీకి. హీ ఆర్ షీ మే బీ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ and then his position is near to those of the directors. In reality, he is only employee who has advisory powers. So జనరల్గా ఎంప్లాయీస్ వర్క్ చేసి పెడతారు, మనం అసైన్ చేసిన టాస్క్ చేస్తారు, కానీ అన్ ఎంప్లాయీ విత్ అడ్వైజరీ పవర్ అంటే కంపెనీ రిలేటెడ్ డెసిషన్ మేకింగ్ కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అడ్వైజెస్ ఇవ్వడానికి కానీ ఓన్లీ సెక్రటరీకి స్కోప్ ఉంటుంది, అండ్ వాళ్ళ పొజిషన్ నియర్లీ ఈక్వలెంట్ టు అ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఓకే, ద సెక్రటరీ ఈజ్ సెడ్ టు బి ద మౌత్ పీస్ ఆఫ్ ద బోర్డ్ యాజ్ హీ హ్యాస్ క్లోజ్ కాంటాక్ట్స్ విత్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ హీ ఆల్సో గైడ్స్ దెమ్ ఇన్ డే టు డే అఫైర్స్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఒక మౌత్ పీస్ లాగా సెక్రటరీ అంటే వీళ్ళది థాట్ ప్రాసెస్ అంతే, కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ అంతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరిని అప్రోచ్ అవుతారు, సెక్రటరీని అప్రోచ్ అవుతారు, వాళ్ళ త్రూవే వర్క్ అయ్యేలాగా చూస్తారు. ఓకే, సో ఇక్కడ అదే ఇచ్చారు చూడండి, వైల్ ద డైరెక్టర్స్ ఆర్ ద బ్రెయిన్స్ ఆఫ్ ద కంపెనీ, ద సెక్రటరీ ఈజ్ ద ఇయర్స్, ఐస్ అండ్ హ్యాండ్స్. అంటే డైరెక్టర్స్ ఓన్లీ ప్లాన్ వేస్తారు అంతే, ఐడియా కాన్సెప్ట్ ఉంటుంది, కానీ వినటం, చూడటం, చేయటం అంతా ఎవరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చేస్తారు అంటే కంపెనీ సెక్రటరీ. ఓకే, ఓన్లీ అన్ ఇండివిజువల్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ఎ సెక్రటరీ అండ్ నాట్ అ ఫర్మ్ ఆర్ అ బాడీ కార్పొరేట్. ఇప్పుడు మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఒక డైరెక్టర్ అంటే ఒక బోర్డ్ మెంబర్, సో ఒక టీమ్ టుగెదర్ కలిసి బోర్డ్ మెంబర్స్ అంటాం, కానీ సెక్రటరీ అంటే మాత్రం ఒక ఇండివిజువల్ పర్సనే, వాళ్ళని ఒక బోర్డ్ లాగా, ఒక టీమ్ లాగా హైర్ చేసుకోము, ఓన్లీ ఒక ఇండివిజువల్ పర్సన్ని సెక్రటరీ లాగా మనం హైర్ చేసుకుంటాం.
The company secretary ensures that an organization complies with relevant legislation and regulation. సో ఏమేం చేస్తాడంట కంపెనీ సెక్రటరీ? మన కంపెనీ లా ప్రకారంగా, మన దేశం యొక్క రెగ్యులేషన్స్ ప్రకారంగా నడుస్తుందా లేదా, అండ్ కీప్స్ బోర్డ్ మెంబర్స్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ దేర్ లీగల్ రెస్పాన్సిబిలిటీస్. సో బోర్డ్ మెంబర్స్ కూడా ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాళ్ళ లీగల్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, లీగల్ రైట్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ, ఇంటిమేట్ చేస్తూ, వాళ్ళు దానికి అలైన్ అయి వర్క్ అయ్యేలాగా చూసుకునేది మనకి కంపెనీ సెక్రటరీయే. ఓకే, కంపెనీ సెక్రటరీస్ ఆర్ ద కంపెనీస్ నేమ్డ్ రీప్రజెంటేటివ్స్ ఆన్ లీగల్ డాక్యుమెంట్స్. అదే చెప్పాను కదా. సో మన కంపెనీ రీప్రజెంటేటివ్ అతను, అంటే ఒక ఎంప్లాయీ మన లీగల్ డాక్యుమెంట్స్లో మెన్షన్ చేయదగిన హై పొజిషన్లో ఉన్న ఒక ఎంప్లాయీ, అండ్ ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ ద కంపెనీ అండ్ ఇట్స్ డైరెక్టర్స్ ఆపరేట్ విత్ ఇన్ ద లా. సో ఎందుకు వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఏం ఎన్ష్యూర్ చేయడానికి ఆ కంపెనీలో ఉన్నారు అంటే, ఆ కంపెనీ డైరెక్టర్స్ కానీ ఆ కంపెనీ కానీ లా ప్రకారంగా నడుచుకునేలాగా చూస్తారు. It is also their responsibility to register and communicate with shareholders to ensure that dividends are paid and to maintain company records. సో షేర్ హోల్డర్స్తో కూడా వీళ్ళే కాంటాక్ట్లో ఉంటారు, వాళ్ళకి టైం టు టైం డివిడెండ్స్ పే అవుతున్నాయా లేదా చూస్తారు. అండ్ ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, షేర్ మార్కెట్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అదంతా వీళ్ళే టేకప్ చేస్తారు. అండ్ ఎటువంటి కంపెనీ రికార్డ్స్ అయినా వీళ్ళే మెయింటైన్ చేయిస్తారు. సచ్ యాజ్ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఎలాంటి రికార్డ్స్ అంటే ఎవరెవరు ఉన్నారు, డైరెక్టర్ డీటెయిల్స్ కానీ, షేర్ హోల్డర్ డీటెయిల్స్ కానీ, లేదా యాన్యువల్ అకౌంట్స్ ఏమున్నాయి, యాన్యువల్ రిటర్న్స్ ఏమొస్తున్నాయి ఒక కంపెనీకి, ఇవన్నీ రిలేటెడ్ వర్క్ అంతా వీళ్ళే అప్డేట్ చేస్తూ ఉంటారు, మానిటర్ చేస్తూ ఉంటారు, అది అప్డేట్ అవుతుందా లేదా అనేసి. ఓకే, as per section 203 of Companies Act 2013, a company secretary is considered as a key managerial personnel. సో మనం కేఎంపీ రిలేటెడ్ టాపిక్ ఇదివరకటి వీడియోస్లో చూసాం. సో ఒక కంపెనీకి కీ మేనేజీరియల్ పర్సోనెల్ అంటే ఎంప్లాయీస్లో కంపెనీ సెక్రటరీ కూడా ఒకరు. అండ్ బిలో గివెన్ కంపెనీస్ ఆర్ రిక్వైర్డ్ టు అపాయింట్ అ కంపెనీ సెక్రటరీ. సో ఏ కంపెనీస్కి మనకి కంపెనీ సెక్రటరీ ఉండాలి అంటే లిస్టెడ్ కంపెనీస్కి అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో పార్టిసిపేట్ చేసే ప్రతి కంపెనీకి. ఓకే, then every other public company having paid up share capital of 10 crore rupees or more. సో పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఒక కంపెనీకి 10 crore రూపీస్ కన్నా ఎక్కువ ఉండి అది పబ్లిక్ కంపెనీ అయితే వాళ్ళు ఖచ్చితంగా కంపెనీ సెక్రటరీని హైర్ చేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్, ఎవ్రీ ప్రైవేట్ కంపెనీ విచ్ హ్యాస్ అ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆఫ్ 10 crore rupees and more shall have a whole time కంపెనీ సెక్రటరీ. సో అండ్ ప్రైవేట్ కంపెనీస్ కంట 10 crore రూపీస్ కన్నా ఎక్కువ పెయిడప్ షేర్ క్యాపిటల్ కనుక ఉంటే వాళ్ళు హోల్ టైం కంపెనీ సెక్రటరీని హైర్ చేసుకోవాలి, టెంపరీగా కూడా కాదు, పర్మనెంట్గా. ఓకే, ఏ కంపెనీ సెక్రటరీ కెన్ బి అపాయింటెడ్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ ద మేనేజ్మెంట్. సో వీళ్ళకంటూ ఒక టర్మ్, ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇట్లా టర్మ్ 5 years అలా ఉంటుంది కదా వాళ్ళ సర్వీస్. సో వీళ్ళకి అలా ఉండదు, వాళ్ళని హైర్ చేసుకున్నప్పుడు అప్పుడే ఇన్ఫార్మ్ చేస్తారు వీళ్ళు ఎన్ని ఇయర్స్ ఒక సెక్రటరీగా మా కంపెనీకి వర్క్ చేయబోతున్నారు అనేది. ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ ద మేనేజ్మెంట్ అండ్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ ద అపాయింట్మెంట్ లెటర్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ స్టేటింగ్ హిస్ టర్మ్. ఓకే, సో అపాయింట్మెంట్ లెటర్లోనే మెన్షన్ చేస్తారు. అండ్ ఆల్సో అతన్ని ఒకవేళ తీసేయాల్సి వస్తే ఆ తీసేయడానికి సెసెషన్ అంటే రిమూవల్. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో అతన్ని రిమూవ్ చేస్తారో ఆ కారణాలు కూడా ఆ అపాయింట్మెంట్ లెటర్లో మెన్షన్ చేస్తారు. అండ్ he or she shall not hold office in more than one company except in its subsidiary company at the same time. సో ఎట్ ఏ టైం నువ్వు టాటాకి అండ్ హుందాయ్కి అండ్ ఇంకొక ఇన్ఫోసిస్కి నువ్వు
కంపెనీ సెక్రటరీగా వర్క్ చేయలేవు. కానీ టాటాలో టాటా మోటార్స్కి, టాటా స్టీల్కి కంపెనీ సెక్రటరీగా నువ్వు పనిచేయచ్చు. అంటే సబ్సిడరీస్కి ఒకటే పేరెంట్ కంపెనీ కింద సబ్సిడరీస్కి నువ్వు కంపెనీ సెక్రటరీగా వర్క్ చేయొచ్చు, కానీ నాట్ ఫర్ డిఫరెంట్ కంపెనీస్ ఎట్ ద సేమ్ టైం. ఇప్పుడు డైరెక్టర్స్ అయితే ఉండొచ్చు కదా మనకి ఎట్ ఏ టైం వేరే వేరే కంపెనీస్లో డైరెక్టర్స్ లాగా, కానీ వీళ్ళకి ఆ ఆప్షన్ లేదు, ఓన్లీ సబ్సిడరీస్లోనే ఉండొచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ లాస్ దట్ గవర్న్ ది అపాయింట్మెంట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ. సో వీళ్ళు ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి, వీళ్ళకి ఎటువంటి రెగ్యులేషన్స్ ఉన్నాయి, లా ఏముంది వీళ్ళకి సంబంధించింది అంటే కంపెనీస్ యాక్ట్లో ఇచ్చారు, వీళ్ళు ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు, ఎవ్రీథింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అండ్ అలాగే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ రెగ్యులేషన్స్ 2015 అనే లెజిస్లేషన్లో కూడా వీళ్ళ రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేశారు. ఓకే, సో ఈ 2 లెజిస్లేషన్స్ ప్రకారం వీళ్ళు నడుచుకోవాలి. ఓకే, దెన్ నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ. సో వీళ్ళని ఎలా అపాయింట్ చేస్తారు? వీళ్ళకు అపాయింట్ చేయడానికి ఓన్లీ 1 ఫామ్ కావాలి. ఓన్లీ 1 ఫామ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ, దట్ ఈస్ ఈ ఫామ్ DIR 12. సో ఇది రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, దీనికి అప్లై చేసి రిజిస్టర్ చేయించుకోవాలి విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బోర్డ్ మీటింగ్ ఇన్ విచ్ హిజ్ అపాయింట్మెంట్ ఈజ్ అప్రూవ్డ్. అంటే పలానా పర్సన్ని కంపెనీ సెక్రటరీగా అప్రూవ్ చేసి హైర్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు 30 daysలో అతను ఈ ఫామ్ అప్లై చేయాలి అన్నమాట. ఓకే, ద ఫాలోయింగ్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ. సో ఈ పలానా డాక్యుమెంట్స్ కావాలి అతన్ని అపాయింట్ చేయాలంటే. ఏంటి? ఇంటిమేషన్ లెటర్ టు స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజెస్కి ఎందుకు ఇంటిమేట్ చేయాలి? బికాస్ company secretary is the person who will act as a representative from company's side to all the stock exchanges. సో ఏ స్టాక్ ఎక్స్చేంజెస్లో కంపెనీ అయితే ఇన్వెస్ట్ చేసిందో లేదా కంపెనీ క్యాపిటల్ రైజ్ చేసుకుందో అక్కడ వాళ్ళందరికీ ఇంటిమేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకోవాల్సింది ఇతనితోనే కాబట్టి, ఎటువంటి డీలింగ్ అయినా ఇతనే టేకప్ చేస్తాడు కాబట్టి. దెన్ నెక్స్ట్ కాపీ ఆఫ్ బోర్డ్ రిజల్యూషన్ ఫర్ బోర్డ్ మీటింగ్. సో ఏ బోర్డ్ మీటింగ్లో అయితే ఇలా ఈ పలానా పర్సన్ని కంపెనీ సెక్రటరీగా హైర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ కంపెనీ ఆ మీటింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ అదొక కాపీ కావాలి. దెన్ కాన్సెంట్ లెటర్ ఆఫ్ ప్రపోజ్డ్ కంపెనీ సెక్రటరీ. సో ఎవరైతే పర్సన్ని హైర్ చేసుకోవాలనుకుంటున్నారో అతని దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ అనమాట. అతను నాకు ఇష్టమే, నేను కంపెనీ సెక్రటరీగా ఈ టాటా కంపెనీకి వర్క్ చేయాలనుకుంటున్నాను అని అతను అగ్రీ చేసి సైన్ చేసిన లెటర్ కావాలి. అతనికి కంపెనీ ఇష్యూ చేయబోయే అపాయింట్మెంట్ లెటర్ కావాలి. అండ్ ఇంకేమన్నా అవసరమైన వేరే డాక్యుమెంట్స్ కూడా ఉంటే కావాలి. ఓకే, సో ఈ డాక్యుమెంట్స్ కావాలి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం ఎలా మనం అపాయింట్ చేసుకుంటామంటే, ఫస్ట్ వీ ప్రిపేర్ నోటీస్ ఆఫ్ బోర్డ్ మీటింగ్ అలాంగ్ విత్ డ్రాఫ్ట్ రెజల్యూషన్స్ టు బి పాస్డ్ ఇన్ ద బోర్డ్ మీటింగ్ ఫర్ క్యాండిడేట్ కన్సిడరేషన్ ఫర్ అపాయింటింగ్ యాజ్ కంపెనీ సెక్రటరీ. సో ఫస్ట్ మనం బోర్డ్ మీటింగ్ నోటీస్ ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఆ బోర్డ్ మీటింగ్లో కంపెనీ సెక్రటరీ ఎలా నడుచుకోవాలి, మనకి ఏం కావాలి అతని నుంచి, వాట్ ఆర్ వీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హిమ్ యాజ్ ఎ సెక్రటరీ, అవన్నీ రిజల్యూషన్స్ 1 by 1 పాయింట్స్ రాసుకొని, ఓకే, క్యాండిడేట్ని ఇతన్నే ఎందుకు మేము సెలెక్ట్ చేసుకున్నాము అనే కన్సిడరేషన్ ఎవ్రీథింగ్ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒక నోటీస్ ఫామ్లో. ఓకే, దెన్ నెక్స్ట్ సెండింగ్ ద నోటీస్ అలాంగ్ విత్ ఎజెండా ఆఫ్ ద బోర్డ్ మీటింగ్ టు ఆల్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. సో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ నోటీస్తో పాటు ఆ మీటింగ్ ఏ టైంకి ఉంటుంది, ఏ ప్లేస్లో ఉంటుంది, ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, ఆ కంప్లీట్ ఎజెండా అంతా అందరూ డైరెక్టర్స్కి మనం షేర్ చేయాలి. దెన్ నెక్స్ట్ కన్వీన్ బోర్డ్ మీటింగ్, అంటే బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేయాలి. అండ్ పాస్ ద ఫాలోయింగ్ బోర్డ్ రెజల్యూషన్. సో ఏమేం పాయింట్స్ అనుకున్నారో అవన్నీ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలి. ఓకే, దెన్ నెక్స్ట్ sending of outcome of board meeting to stock exchange whenever company securities are listed within 30 minutes from the conclusion of the meeting. సో మీటింగ్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పటి నుంచి జస్ట్ నెక్స్ట్ 30 minutesలో
ఎక్కడెక్కడైతే మన కంపెనీ సెక్యూరిటీస్ ఉన్నాయో, మనం స్టాక్ ఎక్స్చేంజెస్లో పార్టిసిపేట్ చేస్తున్నామో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ మనం జస్ట్ 30 minutesలో మన మీటింగ్ జరిగింది, మీటింగ్లో ఇవి అనుకున్నాము, ఇది అవుట్కమ్ అనమాట మేము కండక్ట్ చేసిన బోర్డ్ మీటింగ్కి అనేసి వాళ్ళకి వితిన్ 30 minutes డీటెయిల్స్ షేర్ చేయాలి. దెన్ నెక్స్ట్, ఇష్యూ లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ టు ద క్యాండిడేట్ ఫర్ దేర్ అపాయింట్మెంట్ యాజ్ కంపెనీ సెక్రటరీ. సో అపాయింట్మెంట్ లెటర్ రిలీజ్ చేయాలి కంపెనీ సెక్రటరీకి. దెన్ నెక్స్ట్, మనం ఈ ఫామ్ చెప్పుకున్నాం కదా, ఈ ఫామ్ DIR 12 అతను అప్లై చేసింది, దాన్ని రిజిస్ట్రార్ దగ్గర మనం అటాచ్ చేయాలి. ఓకే, అలాగే దాంతోపాటు అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ అండ్ సైమల్టేనియస్లీ యాజ్ అ కంపెనీ సెక్రటరీ వితిన్ 30 days. సో 30 రోజుల్లో ఎప్పుడైతే ఈ మీటింగ్ జరిగిపోయి అపాయింట్మెంట్ అయిపోయి మీరు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చేస్తారో కంపెనీ సెక్రటరీకి, అప్పటి నుంచి 30 రోజుల్లో రిజిస్ట్రార్ దగ్గర కూడా వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఫైల్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్, సెండింగ్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్ టు ద కంపెనీ సెక్రటరీ అండ్ ఎంట్రీ ఇన్ ద రిజిస్టర్, దెన్ మినిట్ బుక్స్ ఎక్సెట్రా ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీ రిలేటెడ్ రికార్డ్స్ అన్నిట్లలో ఈ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అపాయింటింగ్ అ కంపెనీ సెక్రటరీ. ఓకే, ఎనీ కంపెనీ విచ్ ఈస్ మ్యాండేటరీలీ రిక్వైర్డ్ టు అపాయింట్ కంపెనీ సెక్రటరీ, మనం చెప్పుకున్నాం కదా ఏ కంపెనీస్ ఖచ్చితంగా కంపెనీ సెక్రటరీని హైర్ చేసుకోవాలో, అవి కనుక ఇఫ్ డోంట్ అపాయింట్, సో వాళ్ళకి లా ప్రకారంగా మ్యాండేటరీగా వాళ్ళు కంపెనీ సెక్రటరీని హైర్ చేసుకోవాలి. కానీ చేసుకోకపోతే కనుక సచ్ కంపెనీ షల్ బి లయబుల్ టు అ పెనాలిటీ ఆఫ్ 5 lakh rupees అండ్ ఎవ్రీ డైరెక్టర్. సో 5 lakh rupees ఆ కంపెనీ కట్టాల్సి వస్తుంది పెనాల్టీ కింద. అండ్ ఎవ్రీ డైరెక్టర్ అండ్ KMP, కీ మేనేజీరియల్ పర్సనల్ ఆఫ్ ద కంపెనీ హూ ఈజ్ ఇన్ డిఫాల్ట్. సో ఎవరైతే ఈ కంపెనీ సెక్రటరీని హైర్ చేసుకోవాలో వాళ్ళకి కూడా దే ఆర్ లయబుల్ టు పే పెనాల్టీ ఆఫ్ 50,000 rupees. సో 50,000 కట్టాల్సి వస్తుంది వాళ్ళు కూడా. అండ్ వేర్ ద డిఫాల్ట్ ఈజ్ అ కంటిన్యూయింగ్ వన్. కానీ ఇలా ఇంటిమేట్ చేసి 50,000 rupees పెనాల్టీ పే చేశాక కూడా ఇంకా హైర్ చేసుకోకపోతే కంపెనీ సెక్రటరీని, ఆ నెక్స్ట్ డే నుంచి ఎవ్రీ డే 1,000 rupees ఛార్జ్ పడుతుంది టిల్ వాళ్ళు హైర్ చేసుకునేదాకా. ఓకే, సో 1,000 rupees పడుతూ పోతుంది కానీ 5 lakhsకి దాటకూడదు అది. ఓకే, సో ఇది పెనాలిటీ. ఒకవేళ మీ కంపెనీకి హైర్ చేసుకోవాలి అన్న రూల్ లా ప్రకారంగా ఉన్నా మీరు చేసుకోకపోతే కంపెనీ సెక్రటరీని. దెన్ నెక్స్ట్, ఇఫ్ ఎ కంపెనీ సెక్రటరీ రిజైన్స్, she or he can anytime resign from the company after giving a notice as well as a reason. సో నువ్వు దిగిపోవాలి సెక్రటరీ పొజిషన్ అనుకుంటే ఎనీ టైం నువ్వు రిజైన్ చేయొచ్చు నీ పొజిషన్కి విత్ అ స్పెసిఫిక్ రీజన్ నువ్వు మెన్షన్ చేసి. ఓకే, ది కంపెనీ విల్ టేక్ ద రిక్వైర్డ్ స్టెప్స్ ఫర్ సచ్ రెసిగ్నేషన్. ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ ద రిజల్టింగ్ వేకెన్సీ షెల్ బి ఫిల్డ్ అప్ బై ద బోర్డ్ ఎట్ అ మీటింగ్ ఆఫ్ ద బోర్డ్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 6 months. సో ప్రస్తుతం ఉన్న కంపెనీ సెక్రటరీ కనుక దిగిపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నెక్స్ట్ 6 monthsలో ఖచ్చితంగా ఇంకొక కంపెనీ సెక్రటరీని హైర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆ వేకెన్సీని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్, let us see the duties of secretary. ఓకే, సో కంపెనీ సెక్రటరీకి ఉండే డ్యూటీస్ ఏంటి? సో 2 typesగా మనం డివైడ్ చేసుకోవచ్చు వాళ్ళ డ్యూటీస్ని. కోర్ డ్యూటీస్ అంటే కంపల్సరీ మ్యాండేటరీ డ్యూటీస్ ప్రతి కంపెనీ సెక్రటరీకి, అండ్ స్టాట్యుటరీ స్పెసిఫిక్ డ్యూటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఓకే, సో కోర్ డ్యూటీస్ ఏముంటాయి? మీటింగ్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కండక్ట్ అయ్యేలాగా చూసుకోవాలి సెక్రటరీ, జనరల్ మీటింగ్స్ కండక్ట్ అయ్యేలాగా చూసుకోవాలి, మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అప్డేట్ చేస్తూ దాన్ని మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకే, స్టాక్ ఎక్స్చేంజ్ రిక్వైర్మెంట్స్ అన్నిటికీ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి కంపెనీ సెక్రటరీ. ఓకే, దెన్ నెక్స్ట్, స్టాట్యుటరీ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి కంపెనీ సెక్రటరీ, స్టాటిస్టికల్ బుక్స్ మెయింటైన్ చేయాలి కంపెనీవి. దెన్ స్టాట్యుటరీ రిటర్న్స్ ఉంటే వాటి రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకే, కంపెనీ రిలేటెడ్ రిపోర్ట్స్ మెయింటైన్ చేయాలి, అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, షేర్స్ రిజిస్ట్రేషన్ చేయాలి.
ఓకే, కమ్యూనికేషన్స్ టు అండ్ ఫ్రమ్ షేర్ హోల్డర్ కంపెనీ సెక్రటరీయే డీల్ చేస్తారు. దెన్ ఇష్యూస్ ఆఫ్ షేర్ అండ్ క్యాపిటల్ అండ్ రీస్ట్రక్చరింగ్. సో కంపెనీ షేర్స్ ఎన్ని ఇష్యూ చేయాలి, ఏ టైంలో ఇష్యూ చేయాలి, ఎలాంటి షేర్స్ ఇష్యూ చేయాలి, క్యాపిటల్ ఎంత రైజ్ చేయాలి, ఓకే, కంపెనీని రీస్ట్రక్చరింగ్ ఏమైనా చేస్తున్నారా అంటే జాయింట్ వెంచర్గా కానీ, మర్జింగ్ కానీ, లేదా ఇంకో కంపెనీని అక్వైర్ చేయడం కానీ, అక్విజిషన్స్ కానీ, సో రీస్ట్రక్చరింగ్ ఏమైనా జరుగుతుందా, దీని రిలేటెడ్ ప్రతీది కూడా సెక్రటరీయే హ్యాండిల్ చేస్తారు. దెన్ అదే నేను ఇందాక చెప్పాను కదా, అక్విజిషన్స్, డిస్పోజల్స్, మర్జర్స్, ఇవన్నీ టేకప్ చేస్తారు. అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ ప్రాపర్గా నడుస్తుందా లేదా కూడా, అంటే లా ప్రకారంగా మన కంపెనీ నడుస్తుందా లేదా కూడా వీళ్ళే చూసుకుంటారు. అండ్ కామన్ సీల్ ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీ స్టాంప్ రిలేటెడ్ అంటే ఎక్కడెక్కడ మనకి కంపెనీ కామన్ సీల్ కావాలి, అది దాని రిలేటెడ్ ఎవ్రీ డీటెయిల్ కూడా మేనేజ్ చేసుకుంటారు. సో ఇవి కోర్ డ్యూటీస్ అనమాట. చూడండి ఎంత బిజీగా ఉంటారో ఒక కంపెనీ సెక్రటరీ. సో అంటే అతను ఒక్కడే ఇవన్నీ చేయడు, కానీ ఈ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ జరిగేలాగా అతనే చూసుకుంటాడు. ఓకే, దెన్ నెక్స్ట్ అతనికి ఉండే స్టాట్యుటరీ స్పెసిఫిక్ డ్యూటీస్ ఏంటి అంటే లా ప్రకారంగా ఉండే స్పెషల్ డ్యూటీస్ ఏంటి. ఓకే, డిక్లరేషన్ రిగార్డింగ్ కంప్లైంట్స్ విత్ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్. సో కంపెనీ రిజిస్ట్రేషన్ రిలేటెడ్ ప్రతి డీటెయిల్కి ఇతనే డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, యాజ్ పర్ సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 క్లాజ్ B ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013, along with submitting MOA and AOA, Memorandum of Association and Articles of Association, a company also needs to submit a declaration along with same that all the necessary requirements with respect to registration has been complied. అంటే లా ప్రకారంగానే మేము ప్రతి MOA ప్రతి AOA చేస్తున్నామని ఒక డిక్లరేషన్ అంటే సైన్ చేసి కంపెనీ తరపున ఇవ్వటం అనమాట. డిక్లరేషన్ మేము లా ఫాలో అవుతున్నాము అని. అండ్ ద సేమ్ మస్ట్ బీ సైన్డ్ ఎయిదర్ బై అన్ అడ్వకేట్. సో ఈ కంప్లైంట్స్ ఏదైతే డిక్లరేషన్ రూపంలో ఇస్తున్నారో అది ఎవరెవరు సైన్ చేయొచ్చు అంట, అడ్వకేట్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్ కానీ, కాస్ట్ అకౌంటెంట్ కానీ, కంపెనీ వాళ్ళు, లేదా మన కంపెనీ సెక్రటరీ కానీ ఇన్ ప్రాక్టీస్ ఉండాలి. కంపెనీ సెక్రటరీ ఇన్ ప్రాక్టీస్ కానీ who is engaged in such formation of a company. సో కంపెనీని ఫామ్ అయ్యేలాగా చూసుకున్న వ్యక్తులు ఎవరైనా సరే, whose name is there as manager, director or secretary in such articles, వీళ్ళందరూ ఆ డిక్లరేషన్ని సైన్ చేయొచ్చు. ఇందులో ఎవరైనా సైన్ చేయొచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకేం జరిగేలాగా చూడాలి, ఆథెంటికేటింగ్ ద డాక్యుమెంట్స్, ప్రొసీడింగ్స్ యాజ్ వెల్ యాజ్ కాంట్రాక్ట్స్. సో ఆథెంటికేటింగ్ అంటే ఆథెంటిసిటీ అంటే తెలుగులో చెప్పాలంటే ఒక ప్రామిసబుల్ థింగ్, ప్రామాణికమైన. ఆథెంటిసిటీ అంటే ప్రామాణికమైన, అంటే దాన్ని నమ్మొచ్చు, ఇట్ ఈజ్ ఆథెంటికేటెడ్, ఇది నమ్మదగినది అనేది. సో ప్రతి డాక్యుమెంట్, ప్రొసీడింగ్, కంపెనీలో జరిగేది, మనం ఇష్యూ చేసేవి, మనం ఫాలో అయ్యే కాంట్రాక్ట్స్ ఏవైనా సరే ఆథెంటికేట్ చేయాల్సింది ఎవరు, మనకి కంపెనీ సెక్రటరీయే. ఓకే, ఇక్కడ చూడండి, ఆథెంటికేషన్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ అటెస్టేషన్ దట్ ద డాక్యుమెంట్స్ కంప్లై విత్ ఆల్ ద రిక్వైర్డ్ లాస్. సో ప్రతి లాకి అనుగుణంగానే, లా ప్రకారంగానే నడుచుకుంటున్నాము అనేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ. అండ్ that the person so certifying is the one who has been appointed to do so, and such documents may be signed by any key managerial personnel or officer or employee of a company authorized by the board as per section 21 of Companies Act 2013. okay, so వీళ్ళందరి దగ్గర లేదా వీళ్ళల్లో ఎవరన్నా ఒకరి దగ్గర దాన్ని ఆథెంటికేట్ చేయించాల్సిన బాధ్యత మన కంపెనీ సెక్రటరీదే. ఓకే, ఎటువంటి డాక్యుమెంట్ అయినా, ఎటువంటి ప్రాసెస్ అయినా, ఓకే, ఏదైనా, ఏ కాంట్రాక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా. దెన్ నెక్స్ట్ సైనింగ్ షేర్ సర్టిఫికెట్స్. సో షేర్ సర్టిఫికెట్స్ మనం ఇష్యూ చేస్తాం కదా, సో వాటన్నిటికీ ఆథెంటికేట్, ఇది ఒరిజినల్ సర్టిఫికేట్ అని ఆథెంటికేట్ చేయడానికి ఎవరి సిగ్నేచర్ మనకి కావాలి అంటే కంపెనీ సెక్రటరీదే.
Such certificates need to be signed by 2 directors. So either director sign cheyali, out of which one has to be a whole time director or independent director. Sorry manaki, and secretary or other person, such person has been appointed by the board. So ఇద్దరు డైరెక్టర్స్, ఒక హోల్ టైమ్ డైరెక్టర్ సైన్ చేయాలి, ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ సైన్ చేయాలి, అలాగే ఒక సెక్రటరీ లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ స్పెషల్గా ఎవరినైనా అపాయింట్ చేసుకుంటే వాళ్ళు కానీ. ఓకే, షేర్ సర్టిఫికెట్స్. సో ఇది జరిగేలా కూడా మన సెక్రటరీయే చూసుకోవాలి. దెన్ సైనింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్స్. సో ఎవ్రీ ఇయర్ మనకి ఇంత ఇన్వెస్ట్ చేస్తాం బిజినెస్లో, సో దాని బేస్డ్ మనకి రిటర్న్ వస్తుంది. సో ఆ యాన్యువల్ రిటర్న్ని కూడా మనం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ఫైల్ చేస్తాం విత్ సిగ్నేచర్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ కంపెనీ సెక్రటరీ. అండ్ ఇఫ్ ద కంపెనీ డోంట్ హ్యావ్ అ కంపెనీ సెక్రటరీ, దెన్ టు బి సైన్డ్ బై కంపెనీ సెక్రటరీ ఇన్ ప్రాక్టీస్. సో మన కంపెనీ ఇంకెవరిని హైర్ చేసుకోలేదు సెక్రటరీని అంటే మనకి ఇన్స్టిట్యూట్ నుంచి ప్రాక్టీస్లో ఉండే సెక్రటరీస్ ఉంటారు. సో వాళ్ళు సంతకం చేయాలి యాన్యువల్ రిటర్న్స్. ఓకే, అంటే మనం దాన్ని వ్యాలిడేట్ చేస్తున్నాం, మేము ఇంత ఇన్వెస్ట్ చేసాము బిజినెస్ నుంచి, మాకు ఇంత రిటర్న్ వచ్చింది అనేసి. ఓకే, సో అది వీళ్ళు సైన్ చేయాలన్నమాట. సైన్ చేసి మనం రిజిస్ట్రార్ దగ్గర ఫైల్ చేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్ సైనింగ్ ఆఫ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో మనకి ఇయర్లీ ఉండే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్, ఇవన్నీ. సో అవన్నీ మనకి ఎవరెవరు సైన్ చేసేలాగా కంపెనీ సెక్రటరీ చూసుకోవాలంట. need to be signed on behalf of board by chairperson of the company or by 2 directors, out of which one to be the managing director. So chairperson sign cheyali and managing director sign cheyali and other being CEO. Okay, so if he is a director, mana CEO director aithe athan sign cheyali, chief financial officer sign cheyali, and whenever they stand appointed. ఓకే, సో దీని రిలేటెడ్ వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళు సైన్ చేయాలి అండ్ దాన్ని ఆథెంటికేట్ చేయాలి. దెన్ నెక్స్ట్ అపియరింగ్ బిఫోర్ NCLT, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. యాజ్ ద కంపెనీ సెక్రటరీ కెన్ అపియర్ బిఫోర్ NCLT ఆన్ బిహాఫ్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ కంపెనీ యాజ్ పర్ సెక్షన్ 432. సో ఒక ట్రిబ్యునల్ ఉంటే కనుక, అంటే ఎటువంటి ఇష్యూస్ అయినా ట్యాకిల్ చేసి సాల్వ్ చేసే దానికి వాళ్ళకి ఎవరు అటెండ్ అవ్వాలి? మన కంపెనీ సెక్రటరీయే అటెండ్ అవ్వాలి. దెన్ నెక్స్ట్ సెక్రటరీ ఆఫ్ ఆడిట్ కమిటీ. యాజ్ ఎ కంపెనీ సెక్రటరీ హ్యాస్ టు బీ సెక్రటరీ ఆఫ్ సచ్ ఆడిట్ కమిటీ యాజ్ రిక్వైర్డ్ టు బీ ఫార్మ్డ్ బై అప్లికబుల్ లిస్టెడ్ కంపెనీస్ యాజ్ పర్ ద సెబీ రెగ్యులేషన్స్ అండర్ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్. సో అకార్డింగ్ టు సెబీ మన ఆడిట్ కమిటీలో కూడా సెక్రటరీగా మనకి కంపెనీ సెక్రటరీ ఉండొచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ కంప్లయన్స్ ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీ. సో కంప్లయన్స్ ఆఫీసర్ అంటే మన కంపెనీ కొన్ని లా ప్రకారంగా నడుచుకోవాలి కదా. సో ఆ లా ప్రకారంగా నడుచుకుంటుందా లేదా చూడడానికి, మనకి కంప్లై అయి ఉందా లేదా చూడడానికి మనకి కంప్లయన్స్ ఆఫీసర్గా మన కంపెనీ సెక్రటరీయే పనిచేస్తారు. ఓకే, a listed company needs to appoint a company secretary as a compliance officer for looking after the following compliances. So దేనికి కంప్లై ఉండాలంట? ensuring conformity with all the regulatory laws. సో రెగ్యులేటరీ లాస్ అన్నీ ఫాలో అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ రూల్స్ ఇన్ ద డ్యూ స్పిరిట్ అండ్ లెటర్స్ ఆఫ్ లా. ఓకే, రూల్స్ కానీ, ఓకే, కోఆర్డినేటింగ్ అండ్ రిపోర్టింగ్ విత్ బోర్డ్ కానీ, బోర్డ్తో కాంటాక్ట్లో ఉండాలి, స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి. డిపాజిటరీస్ అంటే మన సెక్యూరిటీస్ని జాగ్రత్తగా వాళ్ళు డిపాజిట్ చేసి పెట్టుకుంటారు మన కంపెనీ సెక్యూరిటీస్ని. సో వాటిని డిపాజిటరీస్ అంటాం. సో డిపాజిటరీస్తో కాంటాక్ట్లో ఉండాలి. అండ్ సచ్ అదర్ ఎంటిటీస్ ఆర్ రెగ్యులేటర్స్ విత్ రెస్పెక్ట్ టు ద కంపెనీ స్పెసిఫిక్ కంప్లయన్స్ with such rules and regulations as have been prescribed or framed by such authorities from time to time. Okay, టైం టు టైం ఇందులో ఎటువంటి చేంజ్ వచ్చినా మనకి కంప్లైంట్స్ అవుతుందా లేదా, కంప్లై అవుతుందా లేదా కంపెనీ తరపు నుంచి అనేది మన కంపెనీ సెక్రటరీయే చూసుకోవాలి. ఎన్ష్యూరింగ్ దట్ ద ప్రొసీజర్ ఫాలోడ్ ఈజ్ కరెక్ట్ టు ఎన్ష్యూర్ ఆథెంటిసిటీ, ఇందాక చెప్పినట్టుగా, as well as comprehensiveness of the reports and information filed by such listed entity
మానిటరింగ్ ద ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ ద కంపెనీ ఆన్ టైమ్ టు టైమ్ బేసిస్. సో ఈమెయిల్ అడ్రస్ కూడా ఎందుకు మానిటర్ చేయాలి? మనకి గ్రీవెన్స్ రీడ్రెసల్ మెకానిజం ఉంటుంది ప్రతి కంపెనీకి. అంటే ఎవరికైనా ఏదైనా మన కంపెనీతో ఇష్యూస్ ఉన్నా, మన ప్రాసెస్తో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఓకే, దాన్ని ట్యాకిల్ చేయడానికి మనకంటూ ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. దాని ద్వారానే కమ్యూనికేషన్ జరుగుతుంది. ఓకే, సో అది కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. అండ్ ఎన్ష్యూర్ చేయాలి ప్రొటెక్షన్ అండ్ రైట్స్ ఆఫ్ ద ఇన్వెస్టర్. సో ఇన్వెస్టర్ రైట్ అనేది సాటిస్ఫై అయిందని కూడా ఎన్ష్యూర్ చేయాల్సిన బాధ్యత కంపెనీ సెక్రటరీదే. దెన్ నెక్స్ట్ డీమ్యాట్ షేర్స్. డీమెటీరియలైజేషన్ ఆఫ్ షేర్స్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ రూపంలోకి మన షేర్స్ మెటీరియలిస్టిక్ ఫామ్లో ఉన్న వాటిని ఎలక్ట్రానిక్ ఫామ్లోకి మార్చుకొని షేర్స్ని స్టోర్ చేసుకొని మనం అమ్మటం కొనటం అనేది చేస్తూ ఉంటాం. సో మన కంపెనీ సెక్రటరీ హ్యాస్ టు కోఆర్డినేట్ బిట్వీన్ ద స్టాక్ ఎక్స్చేంజెస్ అండ్ డిపాజిటరీస్. మనకి ఇండియాలో 2 ఉన్నాయి. డిపాజిటరీస్ అంటే కంపెనీ సెక్యూరిటీస్ని జాగ్రత్తగా దాచిపెట్టే వాళ్ళు, ఈ డీమ్యాట్ ప్రాసెస్ టేకప్ చేసేవాళ్ళు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ NSDL ఒకటి ఉంది, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ CDSL ఒకటి ఉంది. ఓకే, సో వీళ్ళిద్దరితో కాంటాక్ట్లో సెక్రటరీయే ఉండాలి, స్టాక్ ఎక్స్చేంజెస్తో కాంటాక్ట్లో సెక్రటరీయే ఉండాలి. ఇంకా అడిషనల్ డ్యూటీస్ కూడా ఏవైనా ఉంటాయి, లైక్ స్టాట్యుటరీ డ్యూటీస్, లైక్ he or she might be provided with certain additional duties like పర్సనల్ రిలేటెడ్ అంటే HR రిలేటెడ్ కానీ, ఫైనాన్స్ రిలేటెడ్ కానీ, అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ కానీ. ఓకే, సో మన కంపెనీ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఇంకా ఎక్స్ట్రా డ్యూటీస్ కూడా ఏవైనా ఉంటే కంపెనీ సెక్రటరీకే ఇస్తారు. సో సీ హౌ బిజీ అ కంపెనీ సెక్రటరీ ఈస్. ఓకే, సో ఈ వీడియో ఇంతటితో మనం స్టాప్ చేస్తానమ్మా. నెక్స్ట్ వీడియోలో లయబిలిటీ స్టార్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.